ఎప్పుడు చివరిగా మాట్లాడింది వైష్ణవి? నిన్న ఉదయం మంచిగా ఫేర్వెల్ పార్టీ జరిగింది సార్. నిన్న ఉదయం మా ఆయన పోయిండు, బట్టలు అవి ఇచ్చిండు. నిన్న ఉదయం మంచిగా నాకు ఫోన్ మాట్లాడింది. మధ్యాహ్నంగానే వీడియో కాల్లో మాట్లాడింది. అన్ని చూపించింది. అన్నం తిన్నామా అంటే తినడానికే పోతున్నాం అన్నది. మంచిగా మాట్లాడింది సార్. నైట్ 10ంటికి మాత్రమే ఫోన్ చేసి మీ పాప మా ఆయన ఫోన్ చేసి సార్. ఎవరు చేశారు? మేడమే ఫోన్ చేసింది. ఫోన్ చేసి వైష్ణవ్ వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ మదర్నే మేడం అన్నారు. అయితే మీ పాప ఇట్లా ఫుడ్ పాయిజన్ అయింది, ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చినాం, మీరు రండి అని అన్నారు. అయితే మేము తొందరగా ఎమ్మటే ఒక్క నిమిషంగా నాగలేదు సార్, వచ్చినాం. వాదభాషానికి కాడికి రాగానే మళ్ళీ ఫోన్ చేసింది. వస్తురా సార్ అంటే వస్తున్నాం మేడం అని చెప్పి ఎట్లుంది మేడం మా పాపకి అంటే సీరియస్గా ఉన్నదని చెప్పింది మేడం. చెప్పిరు. అంత మేము వస్తారికి టీచర్లు అందరూ బయట ఉన్నారు, నా బిడ్డ ఒక్కతే లోపల ఉంది, ఎమర్జెన్సీ వార్డులో ఉన్నది. ఆ ఎమర్జెన్సీ వార్డులో మొత్తం చూసినా కానీ నా బిడ్డకు అవపడలే. స్ట్రెచర్ మీద ఏడనో అట్లా అనాథగా వేసినట్టు వేసిరు. ఆ సార్ని పోయి ఆ మేడాన్ని కలిసితే ఎప్పుడో చనిపోయిన పిల్లల్ని తీసుకొచ్చిరని వాళ్ళు మాకు చెప్పారు సార్. అంటే ఇప్పుడు వైష్ణవి బాగాలేదని చెప్పినటువంటి ప్రిన్సిపాల్ కానీ లేకపోతే వార్డు సంబంధించిన వాళ్ళు మీకు వాళ్ళు తారసపడ్డారా? వాళ్ళు అంటే మేడాలు అందరూ ఉన్నారు సార్, కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు. మా ఫోన్లో ఉన్నాయి నెంబర్లు. చనిపోయిన తర్వాత పాప చనిపోయిన తర్వాత మీకు వాళ్ళు కనిపించే సమాధానం చెప్పారా? వాళ్ళ చెప్పలేదు సమాధానం చెప్పకుండా మేమన్నా మీరు చేయబట్టే నా బిడ్డ చనిపోయింది, మీకు తెలియని ఏది ఉండదు, మీరే చంపారు, కంప్లైంట్ ఇస్తారండి. నేను మా ఆయన కంప్లైంట్ ఇద్దానికి పోయినాం. ఆడికి పోయేసరికి ఆ సార్ అన్నాడుగా ఇమాంపేట కాబట్టి ఇక్కడ కాదమ్మా వేరే కడ స్టేషన్లు ఇవ్వనంటే ఆ నుంచి మళ్ళీ ఇక్కడికే వచ్చినాం సార్. ఆడదాకా పోలేదు. మళ్ళీ నా బిడ్డ కట్టుకొస్తారికి అసలు ఆ టీచర్లు లేరు, నా బిడ్డ లేదు సార్. ఆడ లేకుండా తీసుకొచ్చిరు, ఇల్లు వేసిరు, వాళ్ళు వెళ్ళిపోయారు. చివరిగా మీరు ప్రభుత్వాన్ని కానీ లేకపోతే అధికారులు మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటాం సార్, నా అలాంటి ఆ పిల్లలకి ఇలాంటివి జరగొద్దని కోరుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఈ కళాశాల యాజమాన్యం మీద లేకపోతే హాస్టల్ వాళ్ళు కేసు పెట్టే అవకాశం ఉందా, లేకపోతే మాట్లాడే అవకాశం ఉందా? మాట్లాడేదే ఉంటుంది సార్, కంప్లైంట్ ఇస్తా. వాళ్ళు జాబులు మొత్తం రివిజన్ చేయాలి, జాబులు పోవాలి సార్ వాళ్ళకి. నాలాంటి తల్లులు ఎంతమంది ఇప్పుడు వాళ్ళ 3-4 చనిపోయారు సార్. మా బిడ్డను కానీ చంపి తీసుకొచ్చి వాళ్ళు. అంటే ఇటీవల కాలంలో ఎంతమంది చనిపోయారు? దాంట్లో మీ దృష్టికి వచ్చిన చనిపోయినట్టేమన్నా? అలాంటిది అయితే లేదు సార్. ఇప్పుడు అనుకుంటున్నాను, నా బిడ్డ చనిపోయిన తర్వాత అనుకుంటున్నాను ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని అనుకుంటున్నాను. అసలు కారణం ఏమనుకుంటున్నాం? అసలు యాక్చువల్ గా మీ దృష్టికి నా బిడ్డ కంప్లైంట్ ఇచ్చింది సార్ మేడం మీద, అదే దృష్టిలో పెట్టుకొని నా బిడ్డను కట్టి చంపింది సార్. అమ్మాయి ఒక మాట అనేది కాదు, ఒక విషయం ఎవరు జోలిపోయేది కాదు, ఎవరైనా మాట్లాడితేనే మాట్లాడే పిల్ల. ఇప్పుడు పేరెంట్స్ నమ్ముకొని హాస్టల్ వేసినప్పుడు ఇప్పుడు టీచర్స్ అనేది పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వాలి. అమ్మాయి ఏమైనా చేస్తే ఏం చేయకుండా చచ్చిపోయిన పిల్లని చంపేసి అక్కడ వేసి వదిలేసిపోతే ఎట్లా సార్? బాధ్యత ఎవరు వహించాలి? అదే ఆ పిల్ల చనిపోతే అట్నే ఉంచపోయారు. ఆ పిల్ల తప్పు చేసేది కాదు. లేకపోతే ఫోన్ కాల్ లిస్ట్ తీయండి, అర్థమైంది. ఆ పిల్ల మీద తల్లిదండ్రులు ఇప్పుడు ఎంత బాధపడతారు సార్? ఎగ్జామ్స్ గురించి ఫెయిల్ అయిందంటే ఆ పిల్ల ఫెయిల్ అయితే సరే, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా పోయింది, రాసుకుంది, వెళ్ళింది. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ఇంకా గానే కాలే. పేరోలైన అమ్మాయి అంత ఎంజాయ్ ఉంటుందా? ఆ అమ్మాయి ఎవరిని లవ్ చేసేది కాదు, ఫోన్ మాట్లాడదు, ఎవరైనా మందలిస్తేనే మందలిచ్చేది. కాకపోతే ఎంక్వైరీ చేయండి ఆ అమ్మాయి గురించి, ఏది జరగదు సార్. ఇప్పుడు ఆ అమ్మాయిని కనీసం మేము చూడొద్దా సార్? ఎవరైనా అందులో తాళం వేసి ఎందుకు బందోబస్తు వస్తారు? ఏ తప్పులేంది? అదే మా పిల్ల తప్పు అయితే ఖచ్చితంగా వార్డెన్దే బాధ్యత. కఠినమైన చర్యలు తీసుకోవాలి, హాస్టల్ కాడికి పోవాలి, నిర్దాక్షిణంగా హాస్టల్ మూసేయాలి, ఏదైనా జరగాలి సార్. మీ తల్లిదండ్రులు సంతకం పెట్టింది, మార్చులు ఎట్లేస్తారు? ఎందుకు వేస్తారు? ఇప్పుడు మా అన్నయ్య మా వదిన ఎవరు లేరు. ఇప్పుడు లేనప్పుడు కనీసం వాళ్ళు మా అన్నయ్యకి మా అన్నయ్య బిడ్డకి ఇట్లా ఆయన బీపీ డౌన్ అని ఆయన చర్చల మీద ఉండి చర్చల మీద ఉన్న మనిషికి సంతకం పెట్టడం ఏ విధంగా అడుగుతారు? మీరు ఇప్పుడు ప్రిన్సిపాల్ తో కానీ లేకపోతే వార్డెన్తో మాట్లాడే ప్రయత్నం చేయడానికి వాళ్ళు ఉంటే మేము ప్రయత్నం చేస్తాం. ఆయన పడుకోని బెడ్ మీద ఉంటే సంతకం పెట్టడం ఎట్లా అడుగుతారు? ఇప్పుడు ఒక డెడ్ బాడీని ఆడ ఉంచకుండా వీళ్ళు సంతకం పెట్టకుండా అందులో ఎందుకు వేస్తారు? మార్చులు ఎట్లా వేస్తారు? అయినా మీరు హాస్టల్లో ఉంచాలి కదా. వైష్ణవి పేరెంట్స్ వాళ్ళ బంధువులు కోరుకున్నది ఒకటే, ఎందుకంటే ఆ గురుకుల కళాశాలలో మాత్రము ఇప్పటికి మా పాప ఒకటేగా అంతమంది కూడా కొంతమందికి ఇబ్బంది కలిగిన వాస్తవాన్ని ఇప్పుడే కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి. ఖచ్చితంగా ప్రిన్సిపాల్ పై అయినా తర్వాత వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అసలు మా వైష్ణవి అమ్మాయి ఎలాంటి తప్పు చేయదు. ఖచ్చితంగా ఇప్పుడు రిపోర్ట్ తెలిసి ఉంటుంది, తెలుస్తుంది. మాకు తెలియకుండానే ఇవన్నీ జరిగినాయి. ఖచ్చితంగా ఆ వార్డెన్ పై చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి కళాశాల ఉన్నటువంటి అందరినీ కూడా సస్పెండ్ చేయాలని వాళ్ళు కోరుతున్నారు. సస్పెండ్ చేసండి.